పశుల పాకలా పాశావికం ఆటవికం జంతుజాతిలా పశుల పాక పరిమళించ పరమ తండ్రి పుట్టెను. పశుల తోటిలాంటి మనసు సుమమై విరబూసెను. పాపి మనసు మార్చాలని పాపమిలను బాపాలని పరమ తండ్రి పంపగా పరము విడిచి వచ్చావు. గూళ్ళున్నవి పక్షులకు దాపున్నది నక్కలకు దైవ కుమారునికి ఇలలో తలవలచుటకు తావులేదు. నా పేరు సురేష్. నేను విజయవాడలో కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉంటాను. 2011లో విజయవాడ సిటీకి కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యి వచ్చాను. నాది మీకు అవగాహన ఉందో లేదో, విశ్వనాథపేట దగ్గర చిత్తపూర్ అనేటువంటి పల్లెటూరు, విలేజ్ బ్యాక్గ్రౌండ్. నాది ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్. అమ్మ నాన్న పెద్దనాన్నలు పెద్దమ్మ వీళ్ళందరూ ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ లో ఉండేవాడు. నేను కూడా నా ఊహ వచ్చేంత వరకు 2009 వరకు నేను ఆర్సీఎం చర్చికి వెళ్ళడము, అక్కడే చిన్నగా అక్కడ జరిగే కార్యకలాపాల ద్వారా భక్తి నేర్చుకోవడం అట్లా జరిగింది. భక్తి అంటే అక్కడ నేర్చుకున్న భక్తి ఎలా ఉండేదంటే, ఆదివారం నాడు మాత్రమే చర్చి, ఆ రోజే భక్తి. మిగతా రోజులంతా ఎలా ఉండేదంటే చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఉన్నాయి. చాలా రాడికల్ గా తిరిగేవాళ్ళు. కాలేజ్ లో నా జీవితం ఎలా ఉండేదంటే, ఆ అమ్మాయి ఆడపిల్లలు నాకు ఎదురుగా రావాలంటే చాలా భయపడేవారు. ఎందుకంటే నేను బాగా కామెంట్ చేసేవాడిని. బాగా వాళ్ళు ఏదో ఒకటి అంటారేమో అని చెప్పేసి నా నుంచి అక్కడికి తప్పుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉండేవి. అంటే నేను అలా ఉండేవాడిని. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా కాస్త రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని. అంటే కాలేజీలో నేను ఎట్లా బిహేవ్ చేస్తాను అంటే రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని. అలాగే ఉదయం వెళ్ళగానే మళ్ళా అట్లాగే చేసేవారు. ఏంటంటే నాకు ఆ భక్తి పరపరమితులు వాక్యం అది అట్లా వరకే, దాని నుంచి నాకు తెలియదు, నేర్చుకోలేదు, చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఆ ఆశయం రాకుండా వాక్యాన్ని బేస్ చేసుకోవాలి. కానీ వాళ్ళ జపాలు, కొన్ని వాళ్ళ కార్యకలాపాలు, కొన్ని విధానాలు ఉంటాయి, ఆవేలో ఉంటాయి. సంపూర్ణంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఉపదేశించిన వాళ్ళు అక్కడ ఎవరో ఉండేవాళ్ళు. అందుకని భక్తి సరిగ్గా చేయలేకపోయేవాడిని. లోకానుసారం ఎక్కువ డామినేట్ చేసేది. ఆబద్ధాలు, మోసాలు, అపరిచయంగా తిరగడం, ఎలాంటి జీవితం కొనసాగిస్తున్న నాకు ఒక చెప్పాలనుకున్నప్పుడు అట్లా ఎట్లా చెప్పాలి నేను ప్రభువులోకి రాబట్టాను అన్నప్పుడు రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, ప్రభు నేను అసలు ఎట్లా నన్ను పదాన్ని తీసుకొచ్చావు నన్ను అని నేను ఆలోచించినప్పుడు, అక్కడ దేవుడు ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని దేవుని గుర్తము. ఇది చదివిన తర్వాత ఎదిగాను నేను. అది చదవక ముందు నాకు తెలియదు అసలు దేవుడు నన్ను ఎలా ప్రేమించాడు, ఆయన ఎలా పిలుచుకున్నాడు, ఎలా రాబట్టుకున్నాడు అనేది నాకు అర్థం కాదు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదివానో అప్పుడు నాకు ఇవన్నీ రీకలెక్ట్ అయ్యాయి.
నేను ప్రభు దగ్గరికి ఎలా నడిపించబడ్డాను, ఎలా పిలువబడ్డాను, ఎలా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించానని. దీనికి నేను రక్షింపబడడానికి కొన్ని బాగా సొంత రక్షకుడిగా ఇక రాడికల్ క్రిస్టియన్ లాగా మారడానికి కొన్ని సందర్భాలు నా జీవితంలో జరిగాయి. ఏంటంటే నాకు ఉద్యోగం లేదని చాలా ఫీల్ అవుతూ దేవునికి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తా ఉండేవాడిని. ప్రార్థన చేసుకునేటప్పుడు నా జీవితంలో ఒక సందర్భం ఏం జరిగిందంటే, ఇంట్లో చెప్పకుండా మా తోటలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేసుకుని ఉన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఇంట్లో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదని చెప్పేసి అమ్మ, నాన్న వీళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఉన్న తోటలు తిరిగి ఏమన్నా సూసైడ్ చేసుకున్నాడేమో, ఎవరి ప్రాయంలో ఉన్నాడని చెప్పేసి అట్లా ఆలోచన చేసి, అంటే ఫోన్ ఉండేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అలాగే తెలియదు నేను ఎక్కడికి వెళ్ళాను. ఆ రోజు నా జీవితంలో నా ఉద్యోగం రావడానికి గల ఏకైక కారణం ఏంటంటే నేను బాగా నమ్ముతాను. అది నమ్మడాన్ని బట్టి, ఆ ఉద్యోగం ఇవ్వడాన్ని బట్టి దేవుడి దగ్గరికి నేను రాబట్టబడ్డాను అనుకుంటాను. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను బాగా ట్రైన్ చేసుకోవాలన్న ఆత్మ ప్రేరణ నాకు కలిగింది. ఉదయాన్నే నేను లేచి మా తోటలోకి వెళ్ళిపోయాను. మామిడి తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళిపోయి ఆ రోజు మధ్యాహ్నం వరకు ఇంటికి తిరిగి రాకూడదు అనేది నా ఉద్దేశం. ఇంటి దగ్గర ఎవరికి చెప్పలేదు. అక్కడికి వెళ్ళి ఫోన్ సైలెంట్ లో పెట్టి తీసుకుంటున్నాను. సరే, కింద మోకాలు వేసి ప్రార్థన చేస్తా ఉంటే మోకాలు రాళ్ళు కూర్చుకుంటున్నాయని ఒక అరగంట చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకోవడం, మరలా కొద్దిసేపు చేయడం, అట్లా 6 గంటలకు వెళ్ళిన వాడిని 9:30 వరకు ప్రార్థన చేసుకుంటానే ఉన్నా. వచ్చినది ప్రార్థన ఏదో నా అవసరాలు జ్ఞాపకం చేస్తున్నా, చేసింది. అట్లా 9:30 ఆ ప్రాంతంలో నేను ఫోన్ చూసేసరికి ఫోన్ లో 120 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరి అడిగారంటే అమ్మ, నాన్న ఫోన్ చేస్తున్నారు, అన్నయ్య. అట్లా చూడంగానే ఏమన్నా చూసేలోపే అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. అన్నయ్య ఫోన్ ఇద్దంగానే ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఇట్లా ప్రే చేసుకోవడానికి వచ్చాయని చెప్పేసి అన్నయ్యకి చెప్పారు. అమ్మ ఇంటి దగ్గర కళ్ళు తిరిగి పడిపోయింది, నానేమో నీ కోసం అన్ని చుట్టుపక్కల ఉన్న తోటలన్నీ ఎదుగుతున్నాడు, నువ్వేదో చేసుకోవాలని నువ్వు ఇంట్లో చెప్పారు కదా అని చెప్పేసి ఆ రోజు దాన్ని గట్టిగా అడగడం జరిగింది. ఆ సందర్భం నా జీవితంలో నేను మర్చిపోలేదు. ఎందుకంటే ఆ రోజు అట్లా చేసిన ప్రార్థన, వచ్చి అని ప్రార్థన తెలియక అట్లా చేసుకోవడానికి కూడా తెలియదు. దేవుడు ఎందుకో కనిపించాడు అట్లాగా. అట్లా ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన చేసుకున్న సంవత్సరానికి నాకు ఉద్యోగం వచ్చేసి ట్రైనింగ్ వెళ్ళాను. సరే, నేను అక్కడక్కడ దేవుని వాక్యానికి యూట్యూబ్ లో వాటిని సెర్చ్ చేసి చూసేటప్పుడు RCM కి వ్యతిరేకంగా చెప్తా ఉంటారు. అది క్రమం కాదని చెప్తా ఉంటే ఎందుకు ఇలా అంటున్నారని చెప్పేసి నేను ఒకసారి ఆ బైబిల్కి ఈ బైబిల్కి అట్లా డిఫరెన్సెస్ ఉంటది, ఏంటి విధానాన్ని కొంచెం నేర్చుకుంటూ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ఇది చేతిలో ఉన్న బైబిల్ ఉంది కదా, ఇది నా మొట్టమొదటి స్టైఫండ్, ట్రైనింగ్ లో ఇచ్చే స్టైఫండ్ తో కొనుక్కున్నటువంటి బైబిల్ 2011లో. ఆ ట్రైనింగ్ లో ఈ బైబిల్ కొనుక్కొని నాకు హోమ్ సిక్ ఫీలింగ్ బాగా ఎక్కువ. అమ్మ, నాన్న విడిచిపెట్టి నేను ఎప్పుడు ఎక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. హోమ్ సిక్ ఫీలింగ్ ఉండడం వలన ఈ హోమ్ సిక్ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి బైబిల్ ఎక్కువ చదవడం ప్రారంభించాను. ఇందులో ఎక్కువ ఏవైతే ఆదరణ కలిగించే మాటలు ఉంటాయో, ఏవైతే ధైర్యపరిచే మాటలు ఉంటాయో అవి వాటి కోసం ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. కాబట్టి చదవడం స్టార్ట్ చేసి ఆ 2011 ఆ ట్రైనింగ్ లోనే ఈ పూర్తిగా బైబిల్ మొత్తం చదవడానికి ప్రభు సహాయం చేశారు. ఇది ఎప్పుడైతే చదివిన తర్వాత ఆయన నన్ను ఆకర్షించడం ప్రారంభించాడు. దేవుడు నన్ను పిలుస్తున్నాడన్న విషయం నాకు అర్థమైంది. ఆ సమయంలోనే నాకు మిషనరీస్ తెలియదు, ఎవరు తెలియదు, కానీ ఒక ఆలోచన అయితే పుట్టేది. ఏంటంటే ఎక్కడో అక్కడికి వెళ్ళిపోవాలి, దేవుడి సేవ చేయాలి, ఈ ఉద్యోగం ఎక్కువ కాలం చేయకూడదు. ఆ ఆలోచన వచ్చాయి. కానీ
ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఆ దేవుడికి ఇచ్చిన తీర్మానాన్ని ఆ మాటని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఇప్పటికీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. మరి అందుకనే ఏమో దేవుడు ఈ అసెంబ్లీ పరిచయం ఎందుకంటే నన్ను ఆ, ఒక ఆ ఒక ఈ పని చేయడానికి దేవుడు పరిచయంలో వాడుకుంటా ఉంటాడు. అదొక సందర్భం దేవుడు నన్ను ఆకర్షించడానికి కారణం. ఇంకా ఇంకొకసారి ఎట్లా చేయడమే కాకుండా ఉద్యోగం మాత్రమేనా, ఇంకా కన్ఫర్మేషన్ అడిగేవాడు దేవుడిని. ప్రభువా, నువ్వు నన్ను లోకానుసారంగా ఉన్న జీవితం నుంచి నిలువెచ్చల భక్తిగా ఉన్న జీవితంలో నుంచి నాకు ఉద్యోగం ఇచ్చి ఈ స్థానంలో నేను పెట్టావు. ఇంకా నేను బాగా నువ్వే దేవుడివి, నువ్వే రక్షకుడివి అని నేను తెలుసుకోవాలంటే నా జీవితంలో నువ్వేదో కార్యం చేయ ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉండేవండి. అలాంటి సందర్భంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ కదా, డిసెంబర్ నెలలో 2014 సంవత్సరంలో ఏం చేశానంటే, వాగ్దానం కోసం అందరూ ప్రార్థన చేస్తారు కదా, వాగ్దానం కావాలి, నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు కదా, మరి నాకు వాగ్దానం కావాలి. అందరిచ్చినట్లు చర్చిలోకి వెళ్ళి కార్డు తీసుకొని ఇది నాకు వచ్చిన వాగ్దానం అట్లా నేను నమ్మను. నాకు వాగ్దానం ఎట్లా రావాలంటే, ఎవరు నాకు తెలియని ఒక అన్నోన్ వ్యక్తి నాకు నడు రోడ్డు మీద నిలబెట్టి నాకు వాక్యం చెప్పి ఇది నీ జీవితానికి సరిపోయే మాట అని చెప్పాలి. అట్లా చెప్తే ఉపవాసం ప్రార్థన చేశాను. వచ్చి బట్టి అట్లా ప్రార్థన చేసానండి. 25 నుంచి 31 లోపు నాకు అట్లాగా 2 సార్లు నా జీవితంలో జరిగింది. 2 సార్లు అడిగాను నాకు ఎక్కువ వాగ్దానం కావాలని. ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి నాకు చెప్పాలని. అట్లాగే నా జీవితంలో ఒక అన్నోన్ వ్యక్తి డ్యూటీలో ఉండగా ఒక అన్నోన్ వ్యక్తి వచ్చి యెషయా గ్రంథంలో ఉంటే రక్షింపడానికి కాలేదు, వినడానికి ఆయన చెవులు మందం కాలేదు, నీ పాపములు దేవుడికి నీకు అడ్డుగా ఉన్నాయి, వాటిని తొలగించుకోనట్లు ఆయన వచ్చి చక్కగా మాట్లాడి నాకు చెప్పాడు. చెప్పగానే నాకు ఆ దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఒక అన్నోన్ వ్యక్తిని పంపించి నాతో మాట్లాడించినందుకు దగ్గర ఒక 20 నిమిషాల పాటు ఆగకుండా యూనిఫామ్ లోనే చేశాను. సంతోషమో లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ దేవుడు నా పక్షాన ఉండి నన్ను నా ప్రార్థన విన్నాడన్న సంతోషం, ఒక ఆ వాగ్దానం ఇచ్చాడన్నటువంటి ఆనందంలో. అట్లాగా ఇంకొకసారి నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే చేశాను. అప్పుడు కొంచెం బాధపడ్డాను, దేవుడు ఉన్నాడు మాట్లాడుతున్నాడు అని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేశాను. నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఒక అన్న ఉంది అట్లాగే చెప్పాడు. నేను అప్పుడు కూడా చాలా సంతోషపడ్డాను. సరే అట్లా కంటిన్యూగా ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటే 3వ సంవత్సరం ఎంత డిసెంబర్ నెల మొత్తం అయిపోయింది, జనవరిలో కడిగి పెట్టే వాగ్దానం రావట్లేదు. 2 సంవత్సరాలు ఏమో 31 లోపే వచ్చేసారు. ఇది 3 సంవత్సరాలు చేస్తుంటే రావట్లేదు, ఏంటి ఏమైంది అని అడిగితే న్యూ ఇయర్ లోకి వచ్చిన తర్వాత సుమారు 7 ఆ తేదీలో ఏమని చెప్పాడంటే, నీకు ప్రతి సంవత్సరం వాగ్దానం కావాలా, నిత్యమైన వాగ్దానం ఒకటే, అది మొదటి యోహాను పత్రికలో నిత్య జీవమును గ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవం అనే వాగ్దానం ఒకటి ఉండగా ఇంకా ప్రతి సంవత్సరం వాగ్దానాలు ఎందుకు నువ్వు అడుగుతున్నావు అన్నట్లు నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి ఎప్పటి వరకు నేను ఎప్పుడు వాగ్దానం పాటు పట్టుకోలేదు, తీసుకోలేదు. ఇట్లా మాట్లాడిన తర్వాత దేవుడు నన్ను బాగా, నేను దేవుడిని దృఢంగా నమ్మాను, ఆయన పట్టుకున్నాను. ఆయన స్వారూప్యంలో మారాలని, ఇంకా పూర్తిగా మారాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఉన్నాను. 2017 జనవరి 7వ తేదీన నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి బహిరంగ సాక్ష్యంగా నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ 2017లో బాప్తీసం తీసుకున్న తర్వాత 2018 నుంచి నేను ఎస్ఎల్బీలో కొనసాగుతూ ఉన్నాను. ఎస్ఎల్బీలో ఇప్పుడు ఒక 2 స్టేట్లకి చార్ట్ ప్రిపేర్ చేయడం కానీ, స్పీకర్స్ అరేంజ్ చేయడం కానీ, చిన్న చిన్న కార్యకలాపాలతో దేవుడు వాడుకుంటా ఉన్నాడు. అందుని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్థుతిస్తా ఉన్నాను. నా మీడియం
ఎప్పటికీ అప్పుడు నాకు తెలియని రీతిలో ప్రార్థన చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే, నేను ఒక ఎక్కడ ఒక చోట సేవ చేయాలి, దేవుడికి వరకు ఒక సాక్షిగా నిలబడాలనేది ఎప్పటికీ ఉంది. అది చేయలేకపోయాలని అసంతృప్తి ఉంది. మీ అందరూ నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.